హాయ్ అండి, వెల్కమ్ టు మధు వంటలు. ఇవాళ కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూద్దాము. ఇలా చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోని బిర్యానీ దినుసులు వేద్దాము. బిర్యానీ ఆకులు, జాజిపత్రి, జాజి పువ్వు, మరాఠీ మొగ్గలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాయలు అన్నీ రెండేసి చొప్పున తీసుకొని వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకోకూడదు, రెండేసి వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేపేసుకోవాలి. బాగాను వేపేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాము. సన్నగా తరిగి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు ఇలా కోసుకున్నాను. కోసుకున్నాక ఇవి కూడా ఉల్లిపాయలు ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా ఎర్రగా వేగాలన్నమాట, వేగితే బాగుంటాయి. ఈ కొబ్బరి అన్నం చాలా బాగుంటుంది. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. పచ్చివాసన పోయే వరకు వేపేసుకోవాలి. వేపేసుకున్న తర్వాత మనం బాస్మతి రైస్, ఏ రైస్ అయినా పర్వాలేదు, సన్న బియ్యం తీసుకొని 2 గ్లాసులు కడిగి పెట్టుకున్నాను. ఈ 2 గ్లాసులు ఈ మసాలాలో వేసేసుకొని కొంచెం వేపుకోవాలన్నమాట, కలుపుకోవాలి బాగాను. ఇది ఏంటంటే కొబ్బరి ముక్కలన్నీ కోసుకొని మిక్సీ పట్టుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి. కొబ్బరి పాలు తీసుకున్నాక 2 గ్లాసులు కొబ్బరి పాలు, 1 గ్లాసు నీళ్ళు వేసుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, 3 గ్లాసులు వేసుకోవాలి మొత్తం పాలు నీళ్ళు కలిపి. ఇదిగో ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను, అదే గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను, 3 గ్లాసులు వేసుకుంటున్నాను అనమాట. నేనేం చేశానంటే 2 గ్లాసులు కొబ్బరి పాలు వేసాను, 1 గ్లాసు నీళ్ళు వేసాను, మొత్తం 3 గ్లాసులు వేసాను అనమాట. వేసుకున్న తర్వాత సాల్ట్ సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఇందులో కొత్తిమీర వేసేసుకోవాలి. వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట. బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత మూత తీసి అప్పుడు ఎలా ఉందో చూద్దాము. ఇలాగ 3 విజిల్ అయిపోయినాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇలాగ ఉడికిందనమాట, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.